హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలి నా దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి. అమావాస్య రోజు ఎటువంటి పరిహారాలు చేయాలో ఈ రోజు నేను చూపిస్తాను. ఆ రోజు చేయవలసిన పనులేంటో కూడా చూపిస్తా. ఇదిగోండి, కళ్ళుప్పు తీసుకున్నాను. కళ్ళుప్పు కొంచెం తీసుకుని అలాగే పసుపు కూడా తీసుకుంటున్నాను అనమాట. కళ్ళుప్పుని ఒక బకెట్ నీళ్ళల్లో కలిపేశాను. అదేవిధంగా పసుపు కూడా కొంచెం పసుపు తీసుకుని ఆ పసుపుని కూడా అదే బకెట్ నీళ్ళల్లో కలిపేస్తానమాట. ఈ నీళ్లు ఇప్పుడు మనకి చాలా మంచిదండి. ఇలాంటి నీళ్ళల్లో మనం పసుపు, కళ్ళుప్పుకి చాలా మహిమ ఉంటుంది. నెగిటివ్ ని గ్రహించే శక్తి ఉంటుంది. మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ శక్తి, నెగిటివ్ అంటే బ్యాక్టీరియా కానీ వైరస్ ఏవో ఒకటి ఉంటాయండి. చిన్న చిన్న సన్న పురుగులు కూడా తిరుగుతుంటాయి. అటువంటి వాటికి కూడా ఏదైనా బ్యాడ్ ఉంటే కూడా పసుపు ఉపయోగపడుతుంది. బ్యాక్టీరియా ఎటువంటి వైరస్లు ఉన్నా కూడా ఆ పసుపు అనేది మన ఇంట్లో ఏమైనా ఉంటే మాత్రం ఇలా పసుపు, చిటికెడు పసుపు, చిటికెడేమో కొంచెం కళ్ళుప్పేసి ఇల్లంతా క్లీన్ చేస్తానన్నమాట. అమావాస్య రోజు తప్పనిసరిగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. వీలున్నంత వరకు మనం ఇల్లు మొత్తం డీప్ క్లీన్ చేయకపోయినా కొంచెం బూజుల వరకు దులిపేసేసుకొని శుభ్రం చేసుకోవాలి. ఇల్లుని శుభ్రం చేసుకుని అలాగే చక్కగా ఇల్లు మొత్తం శుభ్రంగా తుడుచుకోవాలి. తుడుచుకున్న తర్వాత మన దేవుడి పటాల దగ్గర ఉంటాయి కదండి, దేవుడికి సంబంధించిన కుందులు అవన్నీ తోముకునే ఉంటాయి కదా, అవన్నీ తోముకున్నాను అనమాట. ఈ రోజు నేను ఇదిగోండి అమ్మవారిని తోమాక ఎంత కలగా అనిపిస్తున్నారో. నాకైతే అలా నీటిలో పెడితే అమ్మవారు చాలా కలగా అనిపించారు. మీరు కూడా చూస్తారని చూపించాను. తోమితే చాలా తెల్లగా వచ్చేసిందండి. ఏం పెట్టలేదు, నేను జస్ట్ డిటర్జెంట్ వేసి తోమే అంతవరకే. ఈ కుందులు తోమడానికి మాత్రం జిడ్డుపోవడానికి అయితే ఫస్ట్ ఏమో డిటర్జెంట్ వేసి విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, దాన్ని వేసి తోముతాను. అది జిడ్డుపోయాక పీతాంబరి కానీ లేదంటే మన చింతపండు ఉంటుంది కదండి, చింతపండు కళ్ళు ఉప్పు ఉంటుంది, ఆ రెండింటిని మిక్స్ చేసి వాటిని పెట్టి తోముతానమాట. ఇలా నాకు తెల్లగా వచ్చాయి. అన్ని తోముకొని పెట్టుకున్నాను. అమావాస్య రోజు నా దగ్గర ఏవే వస్తువులు అయితే ఉన్నాయో వాటి అన్నిటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టేసి అన్నిటి నీళ్లు పోసి నింపి తర్వాత అంతా క్లీన్ చేసేస్తాను మొత్తం. ఆ రోజు అన్ని శుభ్రంగా చేసి పెట్టుకుంటానండి. బొట్లు అవన్నీ పెట్టుకుంటాను. అలాగే ముందైతే శుభ్రంగా క్లీన్ చేసుకుని తుడుచుకొని దేవుడి పటాలు కూడా అన్ని క్లీన్ చేసుకుంటాను. అమావాస్య రోజు మనం చేయవలసిన పనుల్లో ముఖ్యమైన పనులు ఇవేనండి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు శుభ్రంగా ఉంచుకున్నాం అనుకోండి, ఇంట్లో డీప్ క్లీన్ చేయకపోయినా కనీసం దేవుడి గదైనా శుభ్రం చేసుకుని అలాగే దేవుడి పటాలు శుభ్రం చేసుకుని ఇంట్లో దేవుడి మనం దీపాలు పెట్టుకుని ఎప్పుడు ఉంటాయి, వాటిని జిడ్డుగా అట్టుంటూ అసహ్యంగా ఉండకుండా అన్ని శుభ్రంగా క్లీన్ పెట్టుకున్నాం అనుకోండి, శుభ్రంగా ఉంటుంది. మనం ఓపిక చేసుకుని ఒక్క అమావాస్య తిథి రోజు ఇలాంటి అవకాశాలు మనకి ఎప్పుడో గానీ రావు. ఒక నెలకు ఒక్కసారే కదండి పౌర్ణమి అమావాస్యలు వచ్చే తిథుల్లో మాత్రం దీపారాధన చేసుకోండి, చాలా మంచిది. ఉదయకాలం ఇవన్నీ నేను క్లీన్ చేసి పెట్టుకుంటాను. సాయంకాలం ఇంట్లో చక్కగా దీపం పెట్టుకుంటాను. మీరు కూడా అమావాస్య రోజు పౌర్ణమి రోజుల్లో దీపాలు పెట్టుకోండి, చాలా మంచిది. అలాగే ఇదిగోండి, దేవుడి అన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇక దుమ్ము మట్టి అన్ని పట్టేసి ఉంటాయి కదండి. మనం ఎంత క్లీన్ చేసినా రోజు క్లీన్ చేస్తున్నా కూడా ఏదో ఒక దుమ్ము ఉంటదండి ఇంట్లో. సన్న దుమ్ము, కనిపించని దుమ్ము పడుతూ ఉంటది. అసలుకి ఎంత దుమ్ము వస్తుందంటే అంత దుమ్ము వస్తుంది అనమాట. మీ ఇంట్లో కూడా ఇలాగే వస్తుందండి దుమ్ము. అమావాస్యకి నేనైతే క్లీన్ చేసుకుంటానండి. తప్పనిసరిగా అమావాస్యకి క్లీన్ చేస్తాను నేను. దేవుడి అన్ని క్లీన్ చేసుకుంటాను. అదేవిధంగా మన ఇంట్లో బూజులు కూడా ఎక్కడెక్కడైనా కనిపించే బూజులు, అసహ్యంగా బూజులు కనిపించకుండా ఉండాలండి. మరి ముఖ్యంగా ఫ్యాన్లు ఉంటాయి, ఆ ఫ్యాన్లను కూడా కొంచెం నీట్ గా క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చాలా మంచిది అనమాట. మనం అమావాస్య క్లీన్ చేసుకుంటే మన ఇల్లు అంతా క్లీన్ చేసిన తర్వాత ఎంత హాయిగా అనిపిస్తుందో తెలుసా. అందుకని దేవుడి గదైనా ఇలా క్లీన్ చేసి పెట్టుకోండి. అమావాస్య రోజు మీరు దేవుడి పటాలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నిటిని వాటన్నిటి బొట్లు అన్ని క్లీన్ చేయండి. అదే కుందులు అన్ని తోముకొని నీట్ గా పెట్టుకోండి. ఈ వచ్చే దసరా శరన్నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, ఈ 9 రోజులకి మనం చక్కగా ఈ రోజు అమావాస్య రోజు అన్ని రెడీ చేసి పెట్టుకున్నాం. ఇక రేపటి నుండి మనం రోజు నిత్యం పూజ చేసుకోవచ్చు, అమ్మవారికి నైవేద్యాలు చేసి పెట్టుకోవచ్చు, అన్ని చేసుకొని పెట్టుకోవచ్చు. అందుకనేసి మనం చక్కగా నీట్ గా రెడీ చేసుకున్నాం అనుకో, మనకు కూడా చూడడానికి కలగా అనిపిస్తారు. దేవుడి పటాలు కలగా ఉన్నాయనుకో, మనకు కూడా ఇంకో పని చేయాలి, ఇంకోటి చేయాలి, దీపారాధన చేయాలి, ఇంకో పని చేయాలి, మనకి ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట, ఆశ కలిగిద్ది. అలాగే అంతా శుభ్రం చేసుకున్నాక ఇంట్లో ఒకసారి ధూపం వేసుకోండి. ఇల్లంతా ధూపం వేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. అమావాస్య రోజు
తప్పనిసరిగా వేసుకోవాల్సిన ధూపం. ఇంట్లో తప్పనిసరి ధూపం వేసుకోవాలండి. చేయవలసిన పనిలో ఇది ఒకటనమాట. మనం ఈ అమావాస్య నాడు చేసుకోవాల్సిన పనులు ఏంటంటే, ముందు ఇల్లును మాత్రం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ వచ్చి దీపపు కుందులు, దీపారాధనకి సంబంధించినవన్నీ తోముకొని నీట్ గా పెట్టుకోవాలి. అన్ని కలకల్లాడుతూ ఉండాలి. పూజ గది ఎప్పుడు కలకల్లాడుతూ ఉండాలి. అలాగే అన్నిటికీ బొట్లు పెట్టుకోవాలి. ఇంట్లో ధూపం వేసుకోవాలి. ప్రతి చోట అంటే ప్రతి గది, హాలు, బెడ్రూమ్స్, 2 బెడ్రూములు, అలాగే కిచెన్, బయట బాల్కనీలో అంతా చక్కగా ధూపం వేసుకోవాలి. ఇల్లంతా మంచి సువాసన భరితంగా ఇల్లుని మనం తయారు చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా చక్కగా ధూపం వేయాలి. అణువణువు ధూపం వేసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ఏమన్నా సన్న పురుగులు తిరుగుతుంటాయి, అలాంటివి కూడా తిరగకుండా ఉంటాయి. అందులో అమావాస్య రోజు ధూపం వేసామంటే చాలా పవర్ఫుల్ అండి, చాలా మంచిది కూడా తెలుసా. అలాగా అంతా ఇల్లు మొత్తం బాల్కనీ ఏంటి ఎంత మీ ఇంటి చుట్టూ మంచిగా ధూపం వేసుకోండి. మీ ఇంట్లో మంచి ఆరోగ్యం వస్తుంది అనమాట. అలాగే గుమ్మానికి కూడా ధూపం చూపించండి. ఇల్లు మొత్తం ప్రోక్షణ చేయండి. ఇక అంతా తిరిగిన తర్వాత ఇంకా ధూపం ఉంటే, ఇది మేము అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు మా వారు తీసుకొచ్చారండి. చాలా మంచి సువాసన వస్తుందండి ధూపం అయితే. చాలా బాగా అనిపించింది నాకు. ఇది శివునిది రుద్ర ధూపాలు అని ఉన్నాయండి దాని మీద పేరు. చాలా మంచి వాసన వస్తుందండి. అసలు ఒక్కటి వెలిగిస్తే ఇల్లంతా మంచి సువాసన భరితంగా ఉంది. అలా మంచి సువాసన వచ్చే ధూప్ స్టిక్కులు తీసుకొచ్చి ధూపం వేసుకోండి ఇంట్లో అమావాస్య రోజు. చాలా అసలు మన ఇంట్లో అయితే చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్ గా, మనసుకి ఏదో తెలియని ఆనందంగా అనిపిస్తుంది. ఏదో భారం అంతా దిగిపోయినట్టు. మనం కానీ 2 రోజుల నుంచి స్నానం చేయకుండా భారంగా ఉండి ఒకేసారి స్నానం చేస్తే ఎంత రిలాక్స్ గా అనిపిస్తుందో. పూజ గది మొత్తం శుభ్రం చేసేసి చక్కగా అన్ని మార్చేసి నీట్ గా చేసి బొట్లు పెడితే అంత అందంగా అనిపిస్తుంది. నాకైతే అలా నీట్ గా ఉంటే చూసుకోవాలని చాలా అనిపిస్తుంది. అలా ధూపం వేసుకుని ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అమావాస్యలో వచ్చేస్తే మరొక ముఖ్యమైన పని ఏంటంటే కలబందని మన ఇంటికి కట్టుకోవాలి. అలాగే ఒక మంచి కలబందం తీసుకొచ్చుకుని దాన్ని శుభ్రంగా కడగండి. ఫస్ట్ వేళ్లుతో ఉన్న కలబందను తెచ్చుకోవాలి. వేళ్లుతో సహా వెనక వైపు వేళ్లు కూడా ఉండాలి. కలబందకి ఉన్న ఒక కలబందం తీసుకుని వచ్చి చక్కగా కడుక్కుని నీట్ గా దాని దుమ్ము మట్టి పడుతుంటాయి కదండి, అవన్నీ క్లీన్ చేసి చక్కగా పసుపు రాయండి. పసుపు రాసి బొట్లు పెట్టండి. బొట్లు పెట్టేసేసి నీట్ గా, అవి ముళ్ళుంటాయి కదండి, ఆ ముళ్ళు శనిదేవుడికి సంకేతం అనమాట. మన ఇంటికి ఏలాడ కట్టామనుకో, మన ఇలా ఇంట్లోకి నడిచొస్తుంటే ఏమన్నా మన దుష్టపీడలు, శని బాధలు ఏవన్నా ఉన్నా, మన ఇంట్లోకి ఏదన్నా చెడు శక్తులు రావాలి అనుకున్నా ఈ కలబందాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది. అక్కడితో ఆపివేస్తుంది. మన ఇంట్లోకి మంచే వస్తుంది, పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ రాకుండా చేస్తుంది అనమాట. ఈ కలబంద మొక్కని ఇంటికి వేలాడ కడుతున్నాను. అమావాస్య రోజు కలబంద మొక్కని ఇంటికి వేలాడ కట్టుకోండి, చాలా మంచిదనమాట. ఇదిగోండి బొట్లు పెట్టాను, అన్ని బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. కలబందకి 6 నెలల వరకు జీవం ఉండే శక్తి ఉంటుంది దీనిలో. 6 నెలల వరకు ఇది ఎప్పుడు జీవంతోనే ఉంటుంది. వేళ్లతో సహా ఉన్న కలబందను నాటారంటే, ఇంటికి కట్టారంటే జీవం కలిగి ఉంటుంది. 6 నెలలు దీనిలో ఆ నెగిటివ్ ని, ఏదైనా బయట నుంచి వచ్చే నెగిటివ్ ని ఆకర్షించే గుణం 6 నెలలు దీనిలో ఉంటదండి. అలాంటి కలబంద మొక్క మనకి దొరికితే మాత్రం అది మన భాగ్యం. మనం తీసుకొచ్చుకొని ఇలా చక్కగా పసుపు బొట్లు పెట్టుకుని ఇంటికి వేలాడ కట్టుకోండి. మీ ఇంట్లో చాలా శుభాలే జరుగుతాయండి. అందరికీ అమావాస్య రోజు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. మన ఇంట్లో మనశ్శాంతులు అవే మనశ్శాంతులు కలుగజేస్తాయండి. పెద్ద పెద్ద పరిహారాలు అయ్యవారులను కలిసి డబ్బులు వేలు పెట్టడం కన్నా మనకు తెలిసిన చిన్న చిన్న పరిహారాలు, మన పెద్దవాళ్లు మనకు చెప్పిన చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నాం అనుకోండి, మన ఇంట్లో ముందు మనకు లక్షలు రావాల్సిన పని లేదండి. ఎదుటివారి కను దృష్టి తగలకుండా ఉంటే చాలండి. అదే కలు దృష్టికి నల్ల రాయి కూడా పలుగుతుంది, నరుడి దృష్టికి నల్ల రాయి కూడా పలుగుతుంది అని చెప్పి సామెత చెప్తారు కదా, అలాగండి. అందుకనే అటువంటి దృష్టి మనకు తగలకుండా ఉంటే మన సంతోషంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. మనకి ఆరోగ్యము సంతోషము ఇంకంతకు మించి కావాల్సింది ఏంటంటే, మనం తిన్నది అరగాలి, ఆరోగ్యంగా ఉండాలి. అదే మనకు కావాలి. మన బిడ్డలు సంతోషంగా ఆనందంగా ఉండాలి. అంతేనండి. హాస్పిటల్ పాల 24 గంటలు చీటికి మాటికి గొడవలు కాకుండా ఇంట్లో ప్రశాంతంగా ఉన్నా అంటే చిన్న చిన్న పరిహారాలు మనము చేయాలి. మన పెద్దవాళ్ళు ఇవన్నీ చేస్తారు కదండి. మనం చిన్నప్పటి నుండి వాళ్ళని చూసే మనం ఫాలో అవుతాం. పెద్దవాళ్ళు ఏది చెప్పినా మనం మంచిగా చెప్తారు. అందులో ఇది కూడా ఒకటండి. ఇలా కలబంద మొక్కను కట్టుకున్నాం అనుకోండి, అక్కడే మన ఎవరైనా చూసి అమ్మో బాగున్నాడే, అమ్మో భలే అలా అనేవి కూడా ఇవి
చెడు శక్తిని గ్రహిస్తుంది. అది ఆ ముళ్ళుంటాయి చూడు, అవి శనికి సంకేతం అన్నమాట. మనం ఇంట్లోంచి లోపలికి బయటికి దాటుతూ వెళ్తూ వస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు అవి అక్కడితో ఆగిపోతుంది. ఆ మన చెడు అనేది ఆ బయటతోనే ఉండిపోతుంది, లోపలికి రాకుండా ఉంటది అనమాట. అందుకనేసి అది అందువల్ల నేను ఈ రోజు అమావాస్య, అందులో మంచి అమావాస్య రోజు నాకు కుదిరింది. ఆ కలబంద మొక్కను తీసుకొచ్చి, పాతది పాడైపోయిందండి, దాన్ని తీసేశాను. అవి కూడా శనివారం రోజు తొలగించి మరలా కొత్త మొక్కను తెచ్చి అమావాస్య రోజు నేను కట్టుకున్నాను. ఒక సెకండ్ దానికి ధూపం చూపించాను అనమాట. లైక్ చేయండి.